లాస్ట్ టైం అంటే మ్యాడ్ 1 మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఎంత కాన్ఫిడెంట్ కూడా చూపించడానికి ప్రెస్ మీట్లో డబ్బులు రిఫండ్ చేస్తున్నారు. మనం మ్యాడ్ 2కి చేసినప్పుడు ఏమనలేదు. దాని మీద చాలామంది అదేంటి వంశీ గారు ఏమనలేదు, సార్ భయపడుతున్నారా, ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకు ఏమనలేదు? మీరు అనడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అనకపోవడం వల్ల ఏమైనా ఉంటుందా? అనకపోవటం మూలాన అంట మూలాన ఇంపాక్ట్ ఉంటుందా లేదు, కానీ ఆ రోజున you're all new boys, new director, I was making a small film. I wanted to project it in that way that I made a very good small film అని జనానికి చెప్పడానికి. అంటే నేను సినిమా చూసుకున్నాను, నాకు బాగా తెలుసు సినిమా గురించి. సో మనం అనుకున్నది సినిమా గురించి జనానికి కన్వే చేయడానికి నేను ఒక సినిమా తీశాను. నవ్వు వచ్చే సినిమా, మీకు గ్యారంటీగా నవ్వు వస్తుంది, దయచేసి సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనంని నాకు నువ్వు అన్నట్టు జనమే ఒక నవ్వు కామెడీ సినిమాని నమ్మి ఆ నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని గ్యారంటీ నిలబెట్టుకుంటాము. లేదంటే మీకు ఎలాగో నన్ను ట్విట్టర్లో తిట్టడం బాగా అలవాటు, ఈసారి మళ్ళీ ఇంకొక డోస్ పెంచి తిడుతురు కానీ అంతే తప్పితే. కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే సమస్య లేదు. నవ్వటానికి థియేటర్కి రండి, హ్యాపీగా నవ్వి పంపిస్తాము, గ్యారంటీగా నవ్వించి పంపిస్తాము. లేదంటే యాస్టీస్ మీరు అన్న ట్విట్టర్లో ఎప్పుడైనా తిట్టుకోవచ్చు. ఇంకా వంశీనే కదా మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేద్దామని. మామూలుగా బయట మన ప్రెస్ మీట్ చూసినా చాలామంది ఇలా టాక్ ఉంది, కళ్యాణ్ శంకర్ కాంపౌండ్ అంటే సితారానే, దాన్ని బయట సినిమాలు చేయడు అని బయట టాక్ వస్తుంది. దానికి మీ రిప్లై? బయట మాట్లాడదామా? లేదు, అన్నతో కంఫర్ట్గా ఉంటుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, చేసుకోమంటాడు, తర్వాత తిడతాను మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పేసి అన్నను అడుగుతా. అంటే అన్నను అడిగినా చిన్నబాబు సార్ ఉంటారు కదా అక్కడ, పెద్ద బాస్, బిగ్ బాస్ ఉంటారు, ఆయన డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని. కంఫర్టబుల్గా ఉంది మామ, అంటే ఏం కావాలంటే చేయొచ్చు అన్నప్పుడు సితారా